ఒక పని అయితే అయిపోయింది భయ. ఏదైతే కరిజ్మా వెహికల్ ఉందో కరిజ్మా వెహికల్ కి కస్టమర్ చెప్పిన 750 కిలోమీటర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏడు ఒక పని తగ్గింది అనిపిస్తుంది నాకు. అంటే భయ ఏ బండికైనా సరే ఎక్కువసేపు బండి స్టాపింగ్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ గేర్ వేయంగానే డక్కన మూవ్ అవుతుంది అంటే ప్రాబ్లం అదే. ఇప్పుడు కరిజ్మా విషయంలో కానీ సేమ్ ప్రాబ్లం. అయితే ఆ కరిజ్మాలో జరిగిన సబ్జెక్ట్ కానీ మీకు చెప్తాను, చూద్దాం భయ్య. మనం అనుకున్న కిలోమీటర్ అనేది రీచ్ అయిపోయాం కాబట్టి మంచి రోజు చూసి ఓపెన్ చేద్దాం. ఈరోజు రోజు బాగా కదా, రేపు కానీ ఎల్లుండి కానీ చూద్దాం. కరిజ్మా విషయంలో ఎందుకని నేను లేట్ చేస్తున్నా అంటే ఇంకా బండికి రావాల్సిన సామాన్ చాలా పెండింగ్ ఉన్నాయి. చాలా పెండింగ్ అంటే చిన్న సామాన్ పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఫ్యాషన్ ప్లస్ అనేది ఏ విధంగా డీల్ చేస్తామో ఈ బండి కానీ అదే స్టైల్. హలో భయ్య, అందరూ మంచిగా డైలీ వీడియో 109 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 2:40 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 7/7/2022. ఈ రోజు వర్క్ అయితే ఆల్మోస్ట్ నేను చెప్పాను. ఏదైతే కరిజ్మా వెహికల్ ఉందో కరిజ్మా వెహికల్ అనేది క్లచ్ అయితే ఓపెన్ చేస్తున్నాను చెప్పాను. క్లచ్ ఓపెన్ చేస్తున్నారు, లోపల క్లచ్ ప్లేట్లు చెప్పడం ఎందుకు భయ్య, డైరెక్ట్ ఒకేసారి అయితే చూసేయండి ఆ బండి గురించి మొత్తం డీటెయిల్స్. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మీకు కరిజ్మా వెహికల్ ఇదే మనకి సేల్స్ వెహికల్. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఈ బండికి ఒక ఫస్ట్ గేర్ వేస్తే డగ్గన ఎగురుతున్నా సరే మీకు ఈ బండి అమ్మేస్తున్నా అని చెప్పి కస్టమర్ రెడీగా ఉన్నా సరే దాదాపు ఒక 2500 రూపీస్ సామాన్ అయితే మళ్ళీ కొనుక్కొచ్చాడు. ఎందుకంటే క్లచ్లో బండి అనేది ఎప్పుడైతే ఎక్కువసేపు స్టాండింగ్లో పెట్టి గేర్ వేస్తామో డక్కన సౌండ్ వస్తుంది. ఎడగా చూసుకుంటే క్లచ్ హబ్ అయితే పోయింది, ఓకేనా. అదేవిధంగా క్లచ్ సెంటర్ కానీ పోయింది, క్లచ్ సెంటర్ కానీ ఉంది. అంటే మన కాడికి వస్తే మన సబ్జెక్ట్ ఇంతే, అంటే పోయిందంటే మార్చేయడమే. అదేవిధంగా ఇది హబ్బు కొత్త హబ్బు తెచ్చాడు 310 రూపాయలు. అదేవిధంగా క్లచ్ సెంటర్ తెచ్చాడు 330 రూపాయలు ఉంది. అదేవిధంగా క్లచ్ ప్లేట్లు, ఈ క్లచ్ ప్లేట్లు మెయిన్ బండి ఎగరడానికి కారణంగా చూసుకుంటే మనకి క్లచ్ ప్లేట్లు అంటే హబ్బులు గిబ్బులు అంటే పికప్ సంగతి కానీ ఓకే. ఈ స్టీల్ ప్లేట్లు కానీ ఉన్నాయి. అదేవిధంగా స్టీల్ ప్లేట్లు కానీ తీసుకుంటే 200 ఏమనుకుంటాయి, ఓకే. ఇప్పుడు కానీ చూసుకుంటే క్లచ్ ప్లేట్లు ఇది కానీ చూసుకుంటే 990 రూపాయలు అయితే సామాన్ అయ్యి. క్లచ్ ప్లేట్ అనేది ఆ లాస్ట్ టైం వేసిన మెకానిక్ ముందు ఆ క్లచ్ ప్లేట్ నిన్నటి క్లచ్ ప్లేట్ చూడండి, అంటే బండికున్న క్లచ్ ప్లేట్లు ఎందుకు ఎగిరాయి అనేది చూడండి. కరిజ్మా విషయం ఏంటంటే క్లచ్ ప్లేట్ అనేది అన్ని ఒకే డిజైన్లో రావు, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వేరే డిజైన్లో వస్తే ఆ డిజైన్ కానీ మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఈటీఎల్ అని ఉంది, అంటే ఇండోరెన్స్ అనుకుంటాను. ఇది మనకి డిజైన్ అనేది ఒకే విధంగా రాదు, అదేవిధంగా వేరుగా వస్తుంది. అదేవిధంగా చిన్న ప్లేట్ కానీ వస్తుంది, చిన్న ప్లేట్ కానీ క్వాలిటీ అనేది వేరే విధంగా వస్తుంది. ఈ ప్లేట్లు చేంజ్ అవడంతో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అని వస్తుంటాయి. ఫ్రెండ్స్ చూసే కదా ఆ వీడియో అనేది, ఆ క్లచ్ ప్లేట్ అనేది అన్ని ఒకే టైప్లో కరిజ్మా వెహికల్కి రాదు. 125cc దాటిన బండికి దేనికి ఒకే మోడల్ డిజైన్ క్లచ్ ప్లేట్ రావు. ఏ విధంగా వస్తుంది అని చూడండి. మీకు లాస్ట్ టైం ఎఫ్జెడ్ చెప్పాను, గ్లామర్ చెప్పాను, యూనిక్ అని చెప్పాను, ప్రతి వెహికల్కి చెప్తానే ఉన్నా. ఎందుకనంటే మనం లోకల్ క్లచ్ ప్లేట్ వేసినప్పుడు కొన్ని బండికి ఆయిల్ సర్క్యులేషన్ కాకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అనేది మనకి డగ్ సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు టోటల్గా ఏదైతే కరిజ్మా ఉందో కరిజ్మా క్లచ్ ప్లేట్ అనేది కొనుక్కొచ్చారో ఓల్డ్ ప్యాకింగ్ 2015 1450 రూపాయల క్లచ్ ప్లేట్ ఉంది, ఓకే. మనకి ఓల్డ్ స్టాక్ ఇది. మనకి ఎప్పుడైనా క్లచ్ ప్లేట్లు ఈ విధంగా వస్తాయి. ఇక్కడ బాగా క్లారిటీగా అబ్జర్వేషన్ చేయండి. ఇది చిన్న ప్లేట్ కరిజ్మా విషయంలో. మనకి యూనికాన్ విషయంలో వస్తే ఇది సేమ్ ప్లేట్ మళ్ళీ ఇక్కడ వస్తుంది. యూనికాన్ విషయంలో మాల్ కరిజ్మా విషయంలో ఏంటంటే ఈ విధంగా వస్తుంది. ఈ లోపల వచ్చే మధ్యలో ప్లేట్లు 3 ప్లేట్లు ఒకలా ఉంటాయి, హబ్బుకి వచ్చే ప్లేట్లు ఒకలా ఉంటాయి. ఈ గాడి కానీ చాలా ఎక్కువ ఉంటుంది, ఆయిల్ సర్క్యులేషన్ దానికి చాలా ఫ్రీగా ఉంటుంది, అందుకని ఆ సౌండ్ రాకుండా ఉంటుంది. మన హీరో హోండా స్పెండర్ అనుకో, నువ్వు ఒరిజినల్ వేసినా లోకల్ వేసినా అది ఎగిరేది లేదు, పట్టేలేదు. అదే కానీ గ్లామర్ కానీ లోకల్ క్లచ్ ప్లేట్ వేసాడు క్లచ్ చేయగానే డగ్గని ఎగరుతుంది. అంటే ఫస్ట్ అర్లీ మార్నింగ్ అది ఎప్పుడైతే బండి స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేస్తాం బండి ఎగరుతుంది డగ్ అంట. ఆటోమేటిక్ ఏంటంటే మనకి క్లచ్ ప్లేట్ లోకల్ ఉంటుంది. నేను కస్టమర్ వచ్చినప్పుడు అదే చెప్పాను, అన్న బండిలో లోకల్ క్లచ్ ప్లేట్ అంటే కస్టమర్ అనేది అరే నేను ఒరిజినల్ వేయించానని చెప్పి అన్నాడు. అయితే మాత్రం అన్న నేను ఒరిజినల్ కాదనేది నేను చెప్పను, ఈ లోకల్ ఒరిజినల్ అని నేను చెప్పను. అయితే మాత్రం కంప్లైంట్ మాత్రం క్లచ్ ప్లేట్ అని చెప్పాను. అయితే వేసిన మెకానిక్తో మాట్లాడితే మెకానిక్ కానీ మంచిగానే అన్న తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పి అన్నాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆ మెకానిక్కి హరి చెప్పాడంటే కంపల్సరీగా వాస్తవం ఉంటుందా నువ్వు తీసుకొచ్చి అని చెప్పేసి చెప్పాడంట. థ్యాంక్ యూ బ్రో, ఎందుకంటే ఒక మెకానిక్ చెప్పిన తర్వాత వాస్తవం చెప్పుంటారని చెప్పి మీరు అర్థం చేస్తున్నారంటే మీ నిజాయితీకి నేను కానీ హ్యాట్సప్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఒక తప్పు అనేది అది ఏ విధంగా జరిగిందా, నా వల్ల జరిగిందా లేదా స్పేర్ పడడం వల్ల జరిగిందా ఎక్కడ జరిగిందా అనేది పక్కన పెడితే హరి చెప్పుంటే వాస్తవం ఉంటుంది, తీసుకొచ్చి నేను వేరే ప్లేట్లు ఇప్పిస్తాను అని చెప్పేసి ఏం మాట్లాడకుండా కస్టమర్కి అయితే వేరే సెట్ ఇప్పించానని కస్టమర్ చెప్పాడు, మనకి తెలియదు. ఏమో ఇప్పించవచ్చు, ఎందుకంటే ఆయన హీరో షోరూంలో పనిచేసిన మెకానిక్ అంట. అందులో ఏంటంటే మన గురించి చెప్పగానే హరిని చెప్పాడంటే పక్కాగా ఉంటుంది మీరు తీసుకొచ్చేయండి అని చెప్పేసి మనకి క్లచ్ ప్లేట్ ఇప్పించాడు. క్లచ్ ప్లేట్ ఇప్పించిన తర్వాత మిగతా సామాన్ అయితే కస్టమర్ కొనుక్కొచ్చుకున్నాడు. ఏదైతే క్లచ్ హబ్లు క్లచ్ సెంటర్ అనేది ఆ మెకానిక్ చేంజ్ చేయలేదు కదా, మళ్ళీ 990 రూపాయలు పెట్టి మళ్ళీ కస్టమర్ కొనుక్కొచ్చాడు. 990 ఇది ఒక 1400 260 రూపాయలు క్లచ్ ప్లేట్ అయిపోయింది. మళ్ళీ ఆయిల్ అయితే మన కాడ తెప్పించుకోవాలి, మళ్ళీ సర్వీస్ ఛార్జీలు అయితే మనకు ఉంటాయి. టోటల్గా ఇది భయ మనకి ఫస్ట్ గేర్ ఏం బండి దొరుకుతుంది. మనకి సేల్స్ వెహికల్ అయినా సరే కస్టమర్ మనం సేల్ చేస్తున్నాం కదా అలాగే అమ్మేద్దాం అనే సబ్జెక్ట్ కాదు. మనకి సేల్స్ వెహికల్ అయినా సరే అమ్మేస్తున్న టైంలో కానీ ఒక 2,500 సామాను, మళ్ళీ 500 ఆయిల్, మళ్ళీ ఒక 500 సర్వీస్ ఛార్జ్, అంటే టోటల్గా 3,500 ఖర్చు ఇప్పుడు బండికి.
ఓకేనా. అలా ఏంటంటే కస్టమర్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ కాడు, ప్రతి ఒక్కటి చేపిస్తూ ఉంటాడు. మనం అమ్మతామా ఉంచుకుంటామా అనేది సబ్జెక్ట్ కాదు, తీసుకోవాలి కానీ బాగుండాలి అనేది అనుకుంటాడు. ఓకే, టోటల్గా ఇది కరిజ్మా సబ్జెక్టు. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా, మనం ఏదైతే క్లచ్ ప్లేట్లే కాదు క్లచ్ హబ్బులు కానీ చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకనంటే మన కాడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ విధంగా ఉంటే మనం అసలు ఏం జరిగిందో అది కానీ చూడండి. నేను చెప్పేది కరిజ్మా వెహికల్లో కాంప్రమైజ్ కాకుండా చేస్తే నేనైనా ఒకటే మీరైనా ఒకటే. ఎందుకనంటే మనం హీరో హోండా 100cc వెహికల్ గ్లామర్ కానీ ఆ పల్సర్ కానీ అవన్నీ ఏంటంటే ఒక లైట్గా తీసుకుంటాం. మెకానిక్ ఎలా చేస్తే మనోడేగా చేసింది అనుకుంటారు. కరిజ్మా వెహికల్ అటు కాదు, దానికి ఇష్టం వచ్చినట్టు చేస్తేనే బండి సెట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏం జరిగిందంటే లాస్ట్ టైం మెకానిక్ ప్లస్ బెల్ట్ చేంజ్ చేసిన మెకానిక్ అని జస్ట్ ఏంటంటే హబ్ అనేది అరుగుంది, మీకు కనబడుతుందా? హబ్ అనేది అరుగుంది, స్టెప్ లాగా అరుగుంది. అందులో ఏంటంటే ఎమిరి పేపర్ కూడా వేసాడు. ఈ కరిజ్మా విషయంలో ఏంటంటే ఈ ఆల్ట్రేషన్ పనులు పెట్టుకోకుండా అసలు. ఓకేనా, ఆల్ట్రేషన్ ఏం కాదులే అని కాదు, తీసేసామా పక్కన పడేసాం వేసామా. ఎందుకంటే కరిజ్మా వాడే వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఒక లెవెల్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఆల్ట్రేషన్ పనులు చేసినప్పుడు ఏంటంటే మనం ఒరిజినల్ క్లచ్ ప్లేట్ వేసినా క్లచ్ ప్లేట్ మళ్ళీ తొందరగా పోతాయి కస్టమర్కి. ఓకేనా, అందుకని నేనేం చేస్తాను అంటే క్లచ్ హబ్బులు కానీ అరుగున్నాయి కాబట్టి మనం అంటే ఇంత ముందు వాళ్ళు చేసిన పొరపాటు మనం చేయకూడదు కదా. హబ్ అరుగుంది, లాస్ట్ టైం ఒక మెకానిక్ అనేది పేపర్ కొట్టి ఆ లైన్స్ అనేది లెవెల్ చేశాడు. ఆ లైన్స్ లెవెల్ చేశాడు కానీ ఆ లైన్స్ లెవెల్ చేయడం కాదు, హబ్ అరిగింది కాబట్టి మార్చాలి. అదేవిధంగా ఇది కానీ చూసుకుంటే ఇక్కడ అనేది ఫేసింగ్ చేయించారు. ఓకేనా, ఫేసింగ్ చేయించారు. మీకు ఎలా చెప్తానంటే ఏదైతే మనకి ఈ కొత్త క్లచ్ వస్తుంది ఉంది కదా, ఇప్పుడు మొత్తం సెట్ చేశాను నేను క్లచ్ ప్లేట్లు. ఇక్కడ ఫినిషింగ్ చూడండి, ఎప్పుడైనా సరే మీరు ఈ ఫినిషింగ్ చూడండి. అంటే నేను చెప్పాను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ లెవెల్ చేయించారు. ఎందుకంటే ఈ హబ్ హైట్ తగ్గితే ఆ సెంటర్ అనేది లోపల కూర్చొని క్లచ్ బెల్ట్ అదేం పెడుతుంది కదా, అందుకని చెప్పేసి ఫేసింగ్ చేయించారు. ఫేసింగ్ చేయించినప్పుడు అయితే నేనైతే ఏను, ఎందుకంటే కరిజ్మాకి ఏంటంటే దానికి ఇలా ఉంటేనే బాగుంటుంది అంటే నేను అలాగే వేస్తాను. అంతేగా మనం చెప్పినట్టు కరిజ్మా అయినది భయ, స్పెండర్ ఎలా చెప్తే అలా ఉంటుంది మనం చెప్పినట్టు. కరిజ్మా వెహికల్ కాదు, దానికి ఇష్టం వచ్చినట్టు మనం వేయాలి. అదేవిధంగా ఈ క్లచ్ ప్లేట్ మొత్తం సెట్ చేసి పెట్టేస్తాను. అదేవిధంగా స్టీల్ ప్లేట్ విషయంగానే ఇది ఏంటంటే కింద రుద్ది చేశారు. మామూలు హీరో 100cc బండ్లకి చాతకులకి ఎంఏటీలకి రుద్దేసాం, కానీ కరిజ్మా వెహికల్కి కింద రుద్దేస్తే అది అవే పని కాదు. అందుకని చెప్పేసి నేను మొత్తం సెట్గా అయితే అంతే భయ. మన కాడికి వచ్చిందంటే ఛార్జీ సర్వీస్ ఛార్జీ అలా ఉండడం ఉంటుంది. ప్రతి ఒక్క సామాన్ కానీ కాస్ట్ ఎందుకు పెరిగిపోద్ది అంటే ఆ సామాన్ అక్కడ పడాలి అనుకున్నప్పుడు పడిపోవాలి అంతే. ఒక ఆల్టర్నేషన్ పరంగా నేను పోను. ఇప్పుడు లాస్ట్ టైం మెకానిక్ ఏం చేశాడు, ఆల్టర్నేషన్ పరంగా ఏంటంటే ఓన్లీ క్లచ్ ప్లేట్లు ఒకటే వేసి వదిలేడు. ఈ క్లచ్ హబ్లు క్లచ్ సెంటరు ఇవన్నీ వేయలే. ఎందుకని లేదు మెకానిక్ ఆడ ఆల్టర్నేషన్ చేస్తున్నాడు. అంటే మన కాడికి వచ్చిన తర్వాత క్లచ్ ప్లేట్ ఒకటి దూకుతుంది, అది ఒకటే వదిలేయచ్చు. ఈ రెండు ఎందుకు మార్చాము, కస్టమర్కి పికప్లో కానీ ప్రాబ్లం రాకూడదు. అంటే బండి తీసుకున్న తర్వాత హరి పికప్ తక్కువ ఉందని ప్రాబ్లం రాకూడదు మళ్ళీ, అందుకని చెప్పేసి సెట్ మార్చేస్తా. ఇదంతా 1000 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అయింది. ఓకేనా, ఆ విధంగా ఏంటంటే మన కాడికి వచ్చిన బండి ఒక క్లచ్ ప్లేటే కాదు దీంతో పాటు ఏ పోయినా అవి కానీ మార్చేస్తాం. అందుకని ప్రతి బండికి మనకి అక్కడ బిల్లు ఎక్కువ కారణం లాస్ట్ టైం మనం మామూలు తెనాల బండి యాక్టివ్ చేస్తాం, యాక్టివేషన్గా అంతే ఒక ప్రతి వస్తువు పోయింది. ఇప్పుడు క్లచ్ షూల్ కోసం ఓపెన్ చేస్తాం, లోపల బెల్లు పోయింది, బుష్ ప్లేట్లు పోయినాయి, అన్నీ మార్చేస్తాం అంతే. అలా ఏంటంటే ప్రతి బండికి డబ్బులు ఎక్కువ అవడం కారణం ఏంటంటే మనం చేసిన పనిలో మళ్ళీ కంప్లైంట్ క్రియేట్ కాకూడదు. చేయని పనిలో క్రియేట్ అయితే దానికి మనం ఏం చేయలేం, కానీ చేసిన పనిలో క్రియేట్ కాదు. ఓకే, టోటల్గా ఇది హబ్బులు మనం మార్చడానికి కారణం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చూసుకుంటే ఏదైతే కరిజ్మా వెహికల్ రెడ్ కలర్ కరిజ్మా వెహికల్ ఉందో డైలీ వీడియో 95 నుంచి మీకు రీడింగ్ అనేది చూపించడం స్టార్ట్ చేస్తాం. 109లో అంటే ఈ రోజు డైలీ వీడియోస్తో మొత్తం క్లోజ్ అయిపోయింది. దాదాపు 14 డైలీ వీడియోస్లో ఆ బండికి సంబంధించిన రీడింగ్ అయితే చూపించాను. టోటల్గా ఆ బండి అయితే 29 డేస్ అయితే బండి అయితే తిరిగింది. అంటే 20 డేస్లో మనం ఏదైతే 750 కిలోమీటర్స్ ఉందో అక్కడికైతే రీచ్ అయ్యాం. టోటల్గా బండి లేట్ అవడానికి మెయిన్ కారణంగా చూసుకుంటే ఏదైతే ఆ బండికి సంబంధించిన నట్లు బోల్డ్ అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఫ్యాషన్ ప్లస్ అనేది ఏ విధంగా చేస్తామో ఈ కరిజ్మా వెహికల్ కానీ అదే రేంజ్లో రావాలి. ఓకేనా, అదే రేంజ్లో రావాలి. అనుకోవచ్చు చాలా మంది చేస్తున్నారు కదని చెప్పేసి, చాలా మంది చేస్తే దాంట్లో వేరే హరి చేసేది దాంట్లో వేరే సబ్జెక్ట్ ఉంటుంది పోయా. హరి అంటే ఏంటంటే కొత్తదంటే కొత్తది వేయాలి, దాన్ని సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఏదో ఉండాలి. కస్టమర్ ఏంటంటే ఆ రేంజ్లో బిల్లు అదే పెట్టినాడు కాబట్టి మనం కానీ అదే రేంజ్లో క్వాలిటీగా పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అదే చేయాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి అదే స్టైల్ అయితే చూద్దాం. ఆ విధంగా అయితే టోటల్గా అయితే దాదాపు 29 డేస్లో మనం తిరగాల్సిన రీడింగ్ అయితే 753 కిలోమీటర్స్ అయితే ప్రజెంట్ అయితే తిరిగేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మంచి రోజు చూసి రోజు బాగాలేదు కాబట్టి మంచి రోజు చూసి బండి అయితే మొత్తం అయితే ఓపెన్ చేస్తాం. మనకి బండ్లో కానీ చూసుకుంటే టోటల్గా బండి ఫుల్ పెయింటింగ్ భయ. యాక్చువల్గా ఏంటంటే బండి వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం అంటే ఫుల్ ఇంజిన్ బాడీ ప్యానల్స్ మొత్తం చేంజ్ చేయాలనుకున్నాం. ఏంటంటే బిల్ అనేది హెవీగా వెళ్ళిన తర్వాత ఏంటంటే మొత్తం రీస్టోరేషన్ ఒక కొత్త బండిలాగా రోడ్డు మీద దింపాలి అని ఫిక్స్ అయిపోయిన తర్వాత అందులో ఏంటంటే ఆ బండికి ఎక్కడ ఒక 3 years వరకు ఎలాంటి రిపేర్ రాకుండా ఉండాలంటే ప్రతి సామాన్ చేంజ్ చేయాలి కదా. స్టేబుల్స్లు, వీల్ బేరింగ్లు, చైన్స్ బ్రాకెట్లు ఏది దొరికినది మార్చడం భయ 1 lakh అవచ్చు. టోటల్గా ఇది చెప్పకూడదు అనుకున్నా చెప్పాను. టోటల్గా అది రెడ్ కలర్ కరిజ్మా అయితే బిల్లు
ఎంత పెడితే అంత క్వాలిటీ ఇస్తుంది. మీరు అనుకోవచ్చు 1 lakh rupees ఇన్ దర్ రీస్టోరేషన్ అని చెప్పేసి 1 lakh రూపీలో 225cc బండి అనేది మీరు ఏదైనా చూపిస్తే ఆ 1 lakh కానీ మీకు ఇచ్చేసి ఆ బండి అయితే మేము కొనుక్కొచ్చుకునేస్తాం అని చెప్తున్నాం. కొత్త బండి, పాత బండి కాదు భయ, కొత్త బండి మీరు చూపిస్తే కస్టమర్ ఉద్దేశంగా అది 1 lakh రూపీస్లో 125cc బండి అనేది ఏది లేదు కాబట్టి నా బండికి ₹1,00,000 ఖర్చు పెట్టుకోవడం నాకు అభ్యంతరం ఏముందని చెప్పేసి కస్టమర్ అది గట్టిపడ్డు. అదేవిధంగా మనం అయితే కొత్త బండి అయితే కస్టమర్కి అయితే మనం కరిజ్మా వెహికల్ అయితే ఇచ్చేద్దామా అయితే ఇంకొక నెల అయితే ఆగాల బండి రెడీ అవ్వాలంటే. టోటల్గా అయితే ఇది మనం అయితే ఇక్కడ నుంచి కరిజ్మా వెహికల్లో ప్యాకేజ్ రూపంలో బండ్లు తీసుకొస్తాం. అంటే ప్యాకేజ్ రూపంలో అంటే పెయింట్ బండి అనేది ఈ రేట్లో చేస్తాం. ఈ 3 రేట్లలో ఎందుకు ఎలా చేస్తాం అనేది మీకు రాబోయే వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా ఇప్పుడైతే చాలా లెంత్ అయిపోయింది, ఇప్పటికే చాలా వరకు మీరు బోర్ కొట్టేస్తుంది. టోటల్గా మీ వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి లైక్ టార్గెట్ లేదు భయ, నేను అడగకుండా మీరు చేస్తానంటే చేసేయండి భయ్య, మీ ఇష్టం, మీరు ఎంతవరకు పాలిస్తారో అంతవరకు పాలించేసేయండి. టోటల్గా అయితే మనం ఈరోజు మధ్యాహ్నం చేస్తే షాప్లో రండి భయ్య. బాయ్.